హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం కియా సోనెట్ హెచ్టీఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. సన్ రూఫ్ కారు, 2 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలే కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కార్ కూడా ఢిల్లీలో ఉంది. మంచి రేట్లో ఉంది. కేవలం 6,90,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ ఉంది. 10-20,000 మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. 2021 మోడల్ అండి. బ్రీజానే ఉంది. దాదాపుగా 6,50,000 దాకా 2019 మోడల్ అయితే ఉంది. దాంతో పోల్చుకుంటే నెంబర్ 1 ఈ కారు. సన్ రూఫ్ కూడా అయితే ఉంది. కియా సోనెట్ అండి. ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. కియా సోనెట్ హెచ్టీఎక్స్ వేరియంట్ సన్ రూఫ్ కారు. 2021 కారు. 2036 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 87,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి. మాన్యువల్ గేట్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ కూడా అయితే ఏం లేవండి. అలాగే టైర్స్ 4 కూడా 70% ఉన్నాయి. అలాగే డైమండ్ కట్ ఎలైవీల్ ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే 90 నుండి 100% టైర్ ఉంది. మైలేజ్ విషయంలో కూడా 1 లీటర్ డీజిల్ హైవే మీద 18 నుంచి 22 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. సింగిల్ కీ స్మార్ట్ సెన్సార్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 6,90,000 రూపాయలు. 6,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చాలా వచ్చేయండి. మంచి రేట్లో అయితే ఉందండి. 6,90,000 రూపాయలు అంటే చాలా రీజనబుల్ రేట్ ఇది. చూడొచ్చు, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, 70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కీ ఏది దీన్ని. అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చండి, డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, ఇక్కడ స్క్రాచెస్ కూడా అయితే లేవండి డోర్స్కి. అలాగే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ కానీ బిగ్ టెయిల్ ల్యాంప్ అయితే వస్తుంది. బిగ్ టెయిల్ ల్యాంప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డీఫాగర్ ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చండి, స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 90 నుండి 100% టైర్ ఉంది. టూల్ కిట్ కూడా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చు, కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి. చూడొచ్చు, అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, దాదాపుగా 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. మిడిల్ హామ్ రెస్ట్, 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే 4 పవర్ విండోస్, మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ చూసుకున్నట్లయితే. అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. 87,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉంది. ఏసీ చిల్డ్ ఏసీ అండి. రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే గేట్స్
చాలా స్మూత్ కూడా ఉన్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. రూఫ్ చాలా డాష్ బోర్డ్ లుక్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. రూఫ్ చాలా నీట్గా ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సన్ రూఫ్ చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడొచ్చు, 70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. చూడొచ్చు, ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంజన్ నాయిస్ పర్ఫెక్ట్ అయితే ఉంది. లెఫ్ట్ రైట్ 2 యాప్స్ కూడా కంపెనీ పేస్టింగ్స్ అయితే ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. లైట్గా ఇక్కడ వర్క్ చేసినట్టుంది కొద్దిగా. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ పరంగా నెంబర్ 1 ఉంది. బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇంజన్ నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2021 కియా సోనెట్ HTX వేరియంట్ అండి. సెకండ్ ఓనర్ కార్ అండి. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ ఉంది. ఇన్సూరెన్స్ ఉంది. 87,000 తిరిగింది. కారు ధర చూసుకున్నట్లయితే 6,90,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.